సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంనైనా మీకు మరింత దగ్గరగా, మీకు మరింత ఇష్టలుగా, మీరు చెప్పినట్టుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ పరిచర్యలో కూడా ఇంకా నమ్మకంగా అనేక చోట్ల మీ కొరకు వాడబడే సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి బలపరచమని. అయ్యా, ఎంతమంది అయితే ప్రభా నిన్నటి దినములో మీ మందిరంలో పాల్గొని నూతన సంవత్సర వేడుకలు జరిపించుకున్నారు, వారందరినీ కూడా పరిశుద్ధమైన మనస్సుతో నింపి నడిపించి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. క్రిస్మస్లో వీటి వల్ల రాత్రి 2-3 అవ్వడం, ఉదయం మరలా స్కూల్కి వెళ్ళడం, వాటి వల్ల నేను అనుదిన జీవాహారం ఉదయకాల సందేశాలు మరి చెప్పలేకపోయాను, దయతో మన్నించండి. ఈరోజు నుండి మరలా కంటిన్యూస్గా దేవుని యొక్క వాక్యాలు ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు చేరి శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, నిన్న జనవరి 1 తారీఖు కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విని రేపటి నుండి మరలా మనం కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ధ్యానం చేద్దామండి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాల వరకు ఉన్న ఒక ఉపమానం అనేది మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెబుతున్న విషయాల్లో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఉపమానం అనేది లూకాసు సువార్తలో మాత్రమే రాయబడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఇటువంటి అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానం ఉంది. కానీ అక్కడ అంజూరపు చెట్టును శపించడం మనం చూస్తాం. కానీ ఈ లూకాసు వార్తలో అంజూరపు చెట్టు నాటబడి ఉండటం, ఆ తోట యొక్క యజమాని దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ ద్రాక్ష తోట యజమాని అందులో పనిచేసే తోటమాలితో మాట్లాడడం మనం చూస్తాం. అది ప్రాముఖ్యమైన అంశం అండి. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. యజమాని చూసినప్పుడు, పైగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాల నుండి పండ్లు వెతక వచ్చినా కూడా ఒక్క పండు కూడా లేదని చెప్తున్నారు. ఏమీ దొరకలేదు అంటున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను, ఒక్క ఫలం కూడా లేదు. ఆ యజమానికి ఎంత బాధ వచ్చి ఉంటుందో చూడండి. అరే, 3 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం అన్నా ఫలం ఫలిస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. జీవితంలో ఫలము అంటే మనం నిజంగా ఏమై ఉన్నామో మన ఫలమే చెబుతుంది. దేవుడు మనల్ని వెదికేది, మన జీవితాల్లో సెర్చ్ చేసేది ఆ ఫలం కోసమే. క్రీస్తు మనల్ని, మన జీవితాన్ని టచ్ చేస్తే మనం ఖచ్చితంగా క్రీస్తుని గురించిన ఫలం ఫలించాలి. గలతీ 5:22-23 మనకు తెలుసు. ఆత్మ ఫలము, అందులో 9 అంశాలు ఉంటాయి. 9 అంశాలని కలిపి ఒక్కటే ఫలం అన్నాడు. ఎందుకనంటే ఆ 9 కూడా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఫలించాల్సిందే. ప్రేమ ఉండి సంతోషం లేకపోయినా, సంతోషం ఉండి సమాధానం లేకపోయినా అది పూర్తి ఫలం ఫలించినట్టు కాదు. కాబట్టి 9 లక్షణాలు కూడా ఉండాలి అని. ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు, మనమే. ఆ తోట యజమాని తండ్రి అయిన దేవుడు, ఆ ద్రాక్ష తోటమాలి కుమారుడైన దేవుడిగా మనకి తెలుస్తూ ఉంది. ఆయన 3 సంవత్సరాల అవకాశాలు ఇచ్చాడు. 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ వస్తున్నాడు అంటే అర్థం 3 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తుకుంటూ వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన మనం రక్షించబడి ఎంతకాలం అయిందో అప్పటి నుంచి కూడా దేవుడు మనల్ని వెతుకుతూ వస్తున్నాడు. ఆత్మఫలము ఫలించామా లేదా,
ఫలిస్తున్నామా లేదా? ఆత్మ ఫలాల్లో కొన్ని ఫలించి కొన్ని ఫలించకపోవడం అనేది ఉండదు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. దేవుని యొక్క పేషెన్స్ కనపడతా ఉంది మనకి. సహనం కనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. హీ వెయిటెడ్ ఫర్ 3 years. దేవుని యొక్క పేషెన్స్ అంటే ఆయన తీర్పు తీర్చడానికి, ఇదిగో తీసేయి, ఇది ఇంకా వేస్ట్ అని చెప్పడానికి 3 సంవత్సరాలు ఎదురు చూశాడంటే సహనంతో, ఓర్పుతో. రక్షించబడిన నాటి నుండి నిన్ను నన్ను కూడా అలాగే దేవుడు సెర్చ్ చేస్తున్నాడు. రక్షించబడినప్పటి నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను అలాగే వెతుకుతున్నాడు. వెతికినప్పుడు ఫలం ఫలించకపోతే ఆయన దుఃఖపడి బాధపడతారు. 3 సంవత్సరాలేమో ఆ అంజూరపు చెట్టుకి. కానీ నీవు నేను రక్షించబడి ఎంతకాలమైంది? మనం రక్షించబడి ఎంతకాలమైంది? ఏ ఫలం ఫలించాం? ఆత్మఫలములో కనీసం కొన్నైనా ప్రారంభించామా ఫలించడానికి? ఆ అంజూరపు చెట్టుకి 3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మరలా ఆ తోటమాలి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి అంటాడు, 8వ వచనమండి, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర మన కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నారు, ఆదరణకర్తగా ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. అంటే ఆయన ఫలించకపోతే అలా వదిలేయడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి మనిషి దేవునికి కావాలి, ప్రతి చిన్న బిడ్డ దేవునికి కావాలి, ప్రతి స్త్రీ ఆయనకు కావాలి, ఫలించాలి. ప్రతి వ్యక్తి ఫలించాలనే ఆయన కోరుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉండి ఉత్తరవాదిగా ఉండి మన కొరకు ఆయన వకాల్తా పుచ్చుకొని మనకు బదులుగా ఆయన తండ్రిని బతిమిలాడుతున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని. గాడ్ గేవ్ ఇట్స్ ఏ సెకండ్ ఛాన్స్. 3 ఏళ్ళు ఒక ఛాన్స్ అయిపోయింది. ఆ అంజూరపు చెట్టుకి మరొక సంవత్సరం ఇస్తున్నాడు. దట్ ఈస్ ద సెకండ్ ఛాన్స్. ప్రియులారా, ఈ 2026వ సంవత్సరం కూడా మనకు దేవుడు అలా ఇచ్చిందేమో. ఇది మనకు సెకండ్ ఛాన్స్ ఏమో. బైబిల్లో ఆయన చాలామందికి అవకాశాలు ఇచ్చాడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. 2వసారి అవకాశం సౌలుకి ఇచ్చాడు, ఉపయోగించుకోలేకపోయాడు. కానీ దావీదుకి ఇచ్చాడు. తప్పు చేశాడు దావీదు, మరలా దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. దాన్ని దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నూతన సంవత్సరం కూడా మనకు అలాగ దేవుడు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఏమో. సద్వినియోగం చేసుకుందాం, ఫలిద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ దేవుడు ఒక విషయం చెబుతారు. నేను అన్నీ చేశాను, రాళ్ళు ఏరి మంచి ఫలము అందులో వేస్తే ఆ ద్రాక్ష తోట మంచి ఫలాలు ఫలించాల్సింది పోయి కారు ద్రాక్షలు ఫలించింది అంటాడు. కొంతమంది కూడా అలాగే ఉంటాం. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినా, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా కృతజ్ఞత భావం ఉండదు. సరికదా, ఆత్మఫలము కూడా ఉండదు, దేవుళ్ళు ఎదగడం ఉండదు. లోకానుసారంగానే జీవిస్తారు, అన్నీ పొందుకుని కూడా. అలాంటి వాళ్ళ కోసం అంటున్నాడు ఆయన, ఇంకా నేను ఏం చేయాలి, దానికి నాకు న్యాయం తీర్చండి అంటాడు ఆయన. అలాగే మనం బాగా ఫలించాలి అంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మీరు మొదటి వచనాలు చదవండి. ఎలా ఫలించాలో చెబుతాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటాడు ఆయన. మీరు ఫలించాలి అంటే పనికిరాని తీగలను తీసేయాలి. మీరు ఫలించాలి అంటే నాలో వేరుపారి ఉండాలి. మీరు ఫలించాలి అంటే నా యందుంటే తప్ప మీరు ఫలించరు అంటాడు ఆయన. కాబట్టి క్రీస్తులో ఉంటేనే మనం ఫలించడం. మన ఫలాలను బట్టే మనం ఎవరమో ఏంటో తెలుసుకునేది. మత్తయి సువార్తలో కూడా ఆ కొండ మీద ప్రసంగంలో అనేది చెప్తాడు. మీరు వారి ఫలాలను బట్టి వారు ఎవరో తెలుసుకుంటారు, అబద్ధ బోధకుల లేదా నిజమైన బోధకులు అనేది. కాబట్టి అటువంటి ఆత్మఫలము ఈ సంవత్సరము అందరము ఫలించాలి. ఆత్మఫలములో ఉన్న అన్నీ మనం ఫలించి, మనం ఫలిస్తే తండ్రికి మహిమ అంటండి యోహాను సువార్త 15లో. అలా ఫలించి దేవునికి మహిమ తీసుకొద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.